చైతన్య రథం వీక్షకులకు ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ఘన విజయం సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో చంద్రబాబు గారు పాల్గొనడం అక్కడ తెలుగు ప్రజలకు కాకుండా ఇక్కడ తెలుగు ప్రజలకు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ విజయంపై విశ్లేషించడానికి మనతో పాటు మన స్టూడియోలో సూర్యదేవర లతా గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఢిల్లీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఈ విజయంలో చంద్రబాబు గారి పాత్ర అమోఘం అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యంలో మీ విశ్లేషణ? అంటే తెలుగుదేశం అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక తెలుగుదేశం అనే పార్టీకి ఎంత మైలేజ్ ఉందనేది తెలిసింది. అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కాబట్టి అప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాలు శాసించారు. నేషనల్ ఫ్రంట్ అని పెట్టడం కానివ్వండి, ఎన్టీఆర్ గారి టైంలో కూడా సరే. అప్పుడు కూడా బాబు గారు సపోర్టింగ్ ఉండటం, అక్కడ నేషనల్ రాజకీయాల మీద ఆయనకున్న అవగాహనే కానివ్వండి, అవన్నీ కూడా ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్ మార్క్ లాగానే ఉండేది. అంటే ఇండియాలో వేరే పార్టీలు చూసుకున్నా కానివ్వండి, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన పార్టీలకిను తెలుగుదేశంకి ఒక బ్రాండ్ అనేది అయితే ఉంది మొత్తానికి ఇండియాలోనే. అలాంటిది ఈ రోజున మళ్ళా మనం ఢిల్లీ రాజకీయాల్ని శాసించగలుగుతున్నాము అని అంటే ఇదంతా ఈ క్రెడిట్ అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవమే కానివ్వండి, ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా అభివృద్ధిని కోరుకోవాలి అనే ఒక ఆలోచనతో ఉండటం. నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని ఒక తెలుగు ప్రజల్లో కూడా అందరిలో ఒక యూనిటీ రావటమే కానివ్వండి, ఈ రోజున అది మనం ఢిల్లీలో వచ్చిన ఈ మార్పు చూస్తున్నాం. 2 దశాబ్దాలు అయింది బీజేపీ అక్కడ వాళ్ళకి అధికారం రావటానికి. అలాంటిది ఈ రోజున వాళ్ళకి అధికారం, బీజేపీకి అధికారం, కూటమి ప్రభుత్వంలో కలిపి అధికారం రావటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరూ తెలుగు ప్రజలందరూ కూడా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ తెలుగు ప్రజలే కాకుండా చంద్రబాబు గారి అభిమానులు నార్త్ ఇండియాలో ఐటీని ఇష్టపడే ప్రతి వ్యక్తి చంద్రబాబు గారు విజన్ అంటే బాగా ఇష్టపడతారండి. వాళ్ళందరూ కూడా మన చంద్రబాబు గారు మీటింగ్ వెళ్ళిన సందర్భంగా రావటం, మాట్లాడటం, చంద్రబాబు గారు చెప్పినట్లు చేస్తాం అన్నట్టు వార్తలు కూడా అనేకం వచ్చాయి. దానిపై మీ స్పందన? అంటే నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అనేది మనం చూసామండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఏ రాష్ట్రానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు అనేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గురించి అడుగుతారు. మీరు ఆ రాష్ట్రం కదా అనేది అంటారు. ఇప్పుడు కలకత్తా వెళ్ళనివ్వండి, బాంబే వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా అడుగుతున్నారు. పంజాబీస్ ఉన్న చోట, గుజరాతీస్ ఉన్న చోట వాళ్ళకందరికీ కూడా రాష్ట్రం కన్నా కూడా బాబు గారి పేరు అనేదే వాళ్ళకి రాష్ట్రం చంద్రబాబు బ్రాండ్. అది వాళ్ళకందరికీ కూడా ఏంటంటే ఆయన విజనరీ అనేది నచ్చింది అందరికీ. అది ఒక ఎగ్జాంపుల్ హైదరాబాద్ డెవలప్లోనే కనపడిపోయింది. సో ఆయన ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో పర్యటించారో ఆ ప్లేస్లన్నీ కూడా గెలవటం జరిగింది. బాబు గారు ఎక్కడెక్కడైతే ప్రచారంకి వెళ్ళారో అదంతా కూడా గెలవటం జరిగింది. వాళ్ళకందరికీ కూడా ఏంటంటే బాబు గారు బీజేపీతో కలిసి ఉన్నారు. సో అభివృద్ధి అనేది ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా అభివృద్ధిలో కాంప్రమైజ్ ఉండదు. సో మీ తర్వాత ఎప్పుడో చేస్తామని అనటానికి లేదు. ఇప్పుడు చేయాలి, ఇప్పుడు జరగాలి, మనం ఏదైతే మాట ఇచ్చామో దాన్ని కట్టుబడి ఉండాలి అనే విజనరీకి సంబంధించిన ఆయన కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో అయితే ఇది ఉంది. అంటే నార్త్లో వాళ్ళు కూడా ఆయన మనం ఓన్ చేసేసుకున్నారు బాబు గారిని. సో ఇన్ని సంవత్సరాలు అంటే 43 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకి ఇవన్నీ కూడా అంటే ఎత్తుపల్లాలు రాజకీయాల్లో ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ కూడా ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అది ప్రజల్లోకి వెళ్తే ఎలా మనం వాళ్ళు రిసీవ్ చేసుకునేటట్టు మనం వాళ్ళని ఎలా ఆకట్టుకోవాలి అనే విషయం ఆయనకు తెలుసు. సో ఆ విధంగా ఏదైతే మనకు పని చేయగలుగుతామో అదే చెప్తారు, అదే చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతారు. ఆ కన్విన్స్ చేయగలిగిన దానిలోనే ఈ రోజున ఢిల్లీలో విజయం అనేది కూటమి ప్రభుత్వం అన్నీ కూడా వెళ్ళి వాళ్ళు ప్రచారం చేయడం జరిగింది. ఎస్పెషలీ బాబు గారు వెళ్ళటం అనేది అయితే ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఆయన వస్తున్నారు అని అంటే ఆయన మీటింగ్కి అటెండ్ అవ్వాలని వాళ్ళందరూ కూడా వెయిట్ చేయటమే కానివ్వండి, ఇవన్నీ చూసాం. సో ఈ సక్సెస్ తెలుగుదేశం పార్టీ కూడా ఈ రోజున ఎంజాయ్ చేస్తుందని అంటే బాబు గారు పార్టిసిపేట్ చేసిన చోటంతా కూడా గెలవటం జరిగింది కాబట్టి ఈ సక్సెస్ని తెలుగుదేశం కేడర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేడం బాబు గారు ప్రచారం చేస్తూ యమునా నది ప్రక్షాళన స్కీమ్స్ కూడా ప్రకటించారు ఎన్డీఏ తరఫున. అవన్నీ మధ్యతరగతి ప్రజలకు కానీ, సామాన్య ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు కానీ నమ్మి ఓటేయడంతో పాటు కేజ్రీవాల్ అవినీతిని ఎవరైతే జగన్ రెడ్డిని అనుసరిస్తూ లిక్కర్ స్కామ్ కానివ్వండి, రుషికొండ గుండు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నట్టు ఆయన శేషమాలు కట్టుకోవటం కానివ్వండి, అది విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. అక్కడ
జగన్ రెడ్డితో సావాసం ఎట్లా ఉంటుందో కేజ్రీవాల్కి ఇప్పుడు అర్థమై ఉంటుందంటారా? ఆయన జగన్ రెడ్డిని చూసి నేర్చుకున్నాడా, లేకుంటే ఆయన మైండ్ సెట్ అదిలాగా, లేకుంటే అప్పట్లో ఏమైనా కన్విన్స్ అట్లా నేను చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, నేను ఇలాగే ఉంటాను, నేను ప్రజల్లో నడుస్తూ తిరుగుతాను, ఇలాంటివన్నీ చెప్పారు. అవి నమ్మారు ఫస్ట్లో ప్రజలు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నార్మల్ పీపుల్తో కలిసి ఉండే పార్టీగా ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఏదైతే బీఆర్ఎస్ అంటే తెలంగాణ కోసమే మేము ఉంటాము అని ఏదైతే చెప్పాడో అదే ఫాలో అయ్యాడు. ఇక్కడ లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అవ్వటమే కానివ్వండి, అదే స్కామ్లో ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండి జైలుకి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ ప్రజలు గమనిస్తారండి. ఆయన అనుకున్నాడు నేను చెప్పేది, నేనేదో ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆ పేరులోనే ఉంది కదా, నేను అదే నడుచుకుంటానని వాళ్ళు అనుకుంటున్నారేమో అనుకోవటం ఆయన అవివేకం అయింది అక్కడ. సో ఆయన చేసిన ఫ్రెండ్షిప్ కూడా ఎలాంటి వాళ్ళతో చేశాడు? 43,000 కోట్లు అక్రమంగా దోచుకున్న సొమ్ములు పెట్టుకుని ఉన్న వ్యక్తి, 12 సంవత్సరాలుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులతో ఆయన ఫ్రెండ్షిప్లు చేయటం, ఇక్కడ అదే కవితతో కలిసి లిక్కర్ ఇది చేయటం, ఈ స్కామ్లన్నీ బయటపడలేదా? ఆయన చేసిన తప్పులు అంటే ఏదైతే ప్రజలకి నేను హానెస్ట్గా ఉంటాను, నేను మీలో ఒక్కడిని అని చెప్పుకుంటా వచ్చిన వ్యక్తి, ఆయనకు కూడా ప్యాలెస్ల మీద మోజు కలిగింది. ఆయనకు కూడా ప్యాలెస్ల మీద మోజు కలిగింది. ఒక జీతంలో వెళ్ళి ఒక ఎంప్లాయీగా పనిచేస్తున్న వ్యక్తి ఒక సీఎం అయిన తర్వాత అంటే వీళ్ళని ఫాలో అయ్యాడండి. జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ప్యాలెస్లు కట్టుకోలేదా, నేను కూడా అలా ఉంటే ఏంటనుకున్నాడో ఏమో. ఈ కవిత గారు లాంటి వాళ్ళతో కలిసిన మూలాన ఆయన లిక్కర్లు ఇంత సంపాదించవచ్చు, ఇన్ని 100 కోట్లు మనం దోచుకోవచ్చు, 1000 కోట్లు దోచుకోవచ్చు అనుకున్నాడా? ఇవన్నీ పర్యాసానమే ఈ రోజున తిరస్కరించడం జరిగింది. ఇందాక ఆయన ఓటమి అంగీకరిస్తూ చంద్రబాబు గారు ప్రచారం చేయటం మా పార్టీకి చాలా ఇబ్బంది కలిగించిందని చెప్పి ఒక స్టేట్మెంట్ నుంచి వెళ్ళిపోయాడండి. అది ఆయనకి ముందే ఉండాలి. ఏ రోజైతే నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఖండించలేదు? కానీ స్పందన లేదండి అప్పుడు. ఖండించి ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనకి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అని నేను జనంలో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తిని అని చెప్పి నువ్వు చెప్పుకున్నప్పుడు జనం నార్మల్ పబ్లిక్ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నేను కరప్షన్ అనేది లేకుండా చేస్తాను అన్న వ్యక్తి, కరప్షన్ అనేది ఉండదు ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఉన్నప్పుడు అని అన్నాడు. అది ఎక్కడ జరగలేదు కదా. సో వెయిట్ చేశారు, ఇన్ని సంవత్సరాలు టైం ఇచ్చారండి, అది జరగలేదు. సరే, నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడైనా అక్రమ అరెస్ట్ అని ఒకటి స్టేట్మెంట్ ఇవ్వగలిగాడా? ఇవ్వలేకపోయాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే ఆయనతో ఉన్న సన్నిహిత్యమా? ఆ లిక్కర్ స్కామ్ బంధం అట్లా ఉందండి. అప్పుడు లిక్కర్ స్కామ్ బంధాలే కానివ్వండి, ఇటు బీఆర్ఎస్కి ప్రాబ్లం అవుతుంది, అటు జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా ఆలోచించావే కానీ, సో నువ్వు పార్టీలో నుంచి పుట్టడానికి ఏవైతే మాటలు చెప్పావో, ఏదైతే భరోసా ఇచ్చావో అది ఆయన పాటించలేదు. సో ఈ రోజున ఆ పర్యవసానం అది ప్రజలందరూ కూడా దానికి ఒక అవగాహన ఉంది కదండి. ఈయన ఏమైతే చెప్పొచ్చాడో, ఈయన ఎవరికైతే సపోర్ట్ చేయాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేయకపోగా, ఈయనకున్న ఫ్రెండ్షిప్లు, ఈయన పక్క రాష్ట్రాల్లో ఉన్న సీఎంలతో ఎలాంటి వ్యక్తులతో ఈయన మింగిల్ అయ్యాడు, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక అవగాహన వచ్చింది. ఇలాంటి వ్యక్తి అంటే మన భారతదేశానికి గుండెకాయ లాంటిది ఢిల్లీ, అలాంటి ప్లేస్లో ఇలాంటి వ్యక్తిని ఉంచటం వేస్ట్ అని ప్రజలు గ్రహించారు కాబట్టి ఈరోజు ఆ తీర్పు వచ్చింది. చంద్రబాబు గారు అరెస్ట్కి ఎవరైతే కుట్ర పన్నారో, జగన్ రెడ్డి కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, కేజ్రీవాల్ కానివ్వండి, ముగ్గురు 3 పార్టీలు మట్టి కొట్టుకుపోయాయి. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది. అది నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది అండి. ఆయన విజనరీగా, ఆయన ఆలోచన విధానం రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళేంటండి, వీళ్ళ సంపాదన కోసం, వాళ్ళు డెవలప్మెంట్ కోసం, వాళ్ళు వెనకేసుకోవటం కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. అది ప్రజలు గమనించారు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. ఏదైతే ఇక్కడ ధర్నాలు చేసుకోకూడదు, మీ రాష్ట్రానికి వెళ్ళి మీరు చేసుకోండి, ఆయన అక్కడుంటే మీరు రాజమండ్రిలో వెళ్ళి చేసుకోండి అని మాట్లాడినప్పుడు హైదరాబాద్లో చెక్ పెట్టారు. దాన్ని చూశారు కదా కేజ్రీవాల్ గారు కూడా. ముందు ఫస్ట్ దెబ్బ తగిలింది తెలంగాణకి, తర్వాత ఆంధ్రాలో దెబ్బ తగిలింది, ఇప్పుడు ఢిల్లీలో దెబ్బ తగిలింది. సో నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ప్రపంచం మొత్తం గుర్తించింది. మీలాంటి వాళ్ళు గుర్తించకపోబట్టే ఈ రోజున మీరు ఉన్న అధికారాన్ని కోల్పోయారు. సో ఆయనతో మీరు ఏ రోజు సాటి గారు అలాంటి వాళ్ళతో సావాసం చేయాలన్నా వాళ్ళకు ఒక విజనరీ ఉండాలి, వాళ్ళకు ఒక ప్రజలకి మేలు చేయాలి, నేను ప్రజా జీవితంలో ఉండాలి, ఒక మంచి లీడర్లతో నా సావాసం ఉండాలి అనేది ఆయనకు ఉండాలి. ఆయనకి లేకపోబట్టే ఈ రోజున ఆ ఘోర ఓటమిని చవి చూశాడు. లతా గారి స్పందన చూశారు కదా, దొంగలతో ఉంటే దొంగల రాజ్యం అవుతుంది, అట్లాగే
ఎత్తిపోతారు. బాబుగారితో ప్రయాణం చేస్తే అభివృద్ధి వైపు సాగిపోతూ ఉంటారు. జగన్ రెడ్డితో ప్రయాణం చేస్తే ఎత్తిపోవడంతో పాటు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అద్భుతంగా విశ్లేషించిన మేడం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఘన విజయం సాధించిన ఢిల్లీ ప్రజలకి శుభాకాంక్షలు, నమస్కారాలు.